రాజధాని అమరావతిని మరింత వేగంగా, సురక్షితంగా అనుసంధానించేందుకు సీడ్ యాక్సెస్ రోడ్డుపై నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జిలు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. అందులో ఒకటి బకింగ్హామ్ కాలువపై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ కాగా, మరొకటి కొండవీటి వాగు గుంటూరు ఛానల్పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్. అనంతరం రాజధాని అమరావతిలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడికి స్వాగతం పలికేలా వంతెన సమీపంలో ప్రత్యేకంగా నిర్మించిన ఏ ఆకారపు పైలాన్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు అమరావతి కనెక్టివిటీకి కీలకంగా నిలువనున్నాయి. విజయవాడ, మంగళగిరి, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక కరకట్ట మార్గంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పనుల పురోగతిని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం నుంచి నిర్మాణ పనుల వేగం, నాణ్యత, ప్రారంభోత్సవ ఏర్పాట్ల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న వెంటనే విశ్రాంతికి తావు లేకుండా నేరుగా అమరావతికి చేరుకుని స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించడం నారాయణ గారి నిబద్ధతకు నిదర్శనం. ఈ స్టీల్ బ్రిడ్జిలు ప్రజల సౌలభ్యానికి ప్రతీకలు, రాజధాని భవిష్యత్తుకు బలమైన వారధులు.